చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి చెందిన విషయం తెలిసిందే. చిత్తూరు నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న కంటైనర్ ఇరువరం మధ్యం రాగానే హైవేపై అదుపు తప్పింది. చిత్తూరు వైపు నుంచి వస్తున్న కారుపై పడిపోయింది. ఈ ఘటనలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుదూప్ చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. దీనిపై చిత్తూరు ట్రాఫిక్ సిఐ నిత్యబాబు మాట్లాడారు. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యంతో వ్యవహరిస్తే తీవ్ర పరిమాణాలకు దారితీస్తుందన్నారు. ప్రధాన కూడలలో ఒక్క నిమిషం ఆగి తోటి ప్రయాణికులను గమనించి వెళ్లాలన్నారు. లేదంటే ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుందని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈరోజు ఉదయం అరౌండ్ 8:15 ఆ టైంలో యాదమరి జంక్షన్, యాదమరి క్రాస్ అంటారు, ఇక్కడ చెన్నై వైపు నుంచి హొస్కోట కంటైనర్ లారీ వేగంగా రావడము, అదేవిధంగా ఒక 2 వీలర్ యాదమరి వైపు నుంచి చిత్తూరు వైపు నిర్లక్ష్యంగా రోడ్డు దాటడం వల్ల అతన్ని తప్పించబోయి రైట్కు తీసుకోవడం వల్ల కంటైనర్ వేగంలో అదుపు తప్పి కింద పడిపోయింది. అప్పుడు అక్కడే నిలిచినటువంటి కారు పైన పడడంతో కారు కింద నలిగిపోయింది. అందులో ఒక వ్యక్తి ఉన్నాడు, అదృష్టవశాత్తు అతనికి పడిపోవడంతో అంతా ప్రజలు ఫోన్ చేస్తే ఇమీడియట్గా వచ్చి స్థానిక ప్రజల సహకారంతో జేసీబీ కంటైనర్ బైక్ చేసి కారుని పక్కకు లాగి వ్యక్తిని బయటికి తీయడం జరిగింది. తర్వాత ఇమీడియట్గా హాస్పిటల్ పంపించాము. హాస్పిటల్లో వెళ్తే అక్కడ చనిపోయినట్టు డాక్టర్స్ డిక్లేర్ చేశారు. డిసీజ్డ్ పేరు వచ్చేసి అనుదీపక్ అని, 31 years, గుడిపాల మండలం 190 రామాపురం. ఇతను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. తను తెల్లవారుజామున బెంగళూరు బయలుదేరి ఇంటికి వస్తున్న సమయంలో జరిగింది. అందరికీ విజ్ఞప్తి ఏమంటే, 2 వీలర్లు, కార్లు, ఏదైనా వాహనాలు వచ్చేటప్పుడు జంక్షన్స్, టర్నింగుల దగ్గర ఆగి చూసుకొని గమనించుకొని రావాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరి హడావిల్లో వాళ్ళు వెళ్తుంటారు, కానీ ఓపిక లేకుండా సడన్గా దాటడం వల్ల ఇతరులు కన్ఫ్యూజ్ అయిపోయి తప్పించబోయి ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, తగిన జాగ్రత్తలు తీసుకొని రోడ్డు దాటాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. కొంత ఫాస్ట్గా న్యూస్ని అందించాలనే ఉద్దేశంతో కొన్ని ఛానళ్లలో 6 మంది చనిపోయినారని చెప్పేసి వేశారు. మీడియా వాళ్ళకి కూడా మా విజ్ఞప్తి ఏమంటే, వివరాలు తెలుసుకొని సరైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. అలా కాకుండా ఈ పోటీ తత్వంతో తప్పుడు సమాచారాలని ప్రజలకు అందించవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. ధన్యవాదాలు.